పడేసిగా కళ్ళు అది గాజు పెంకులు మళ్ళీ త్వరతో వేసుకోవచ్చుగా షార్ట్ అప్పుడు ఇవన్నీ నాకు అనిపిస్తుంది. అప్పుడు అటువంటి నేను అంటాను కానీ నేను చేసేవి అవి ఇవన్నీ కొన్ని డెడికేషన్తో. సో అది ప్లస్ ఆయనే ఎప్పుడు అంటుండేవారు, ఏదైనా నువ్వు అన్ని సినిమాలు చేస్తున్నా ఎంత బిజీ అయినా నువ్వు నీకు పాపులారిటీ వచ్చినా కూడా నీకు ఫ్యామిలీని మాత్రం నెగ్లెక్ట్ చేయకు. ఎందుకంటే ఆయన టైం లేదు ఆయనకి అప్పుడు, ఆయన ఫ్యామిలీతో గడపడానికి. కానీ నాకే ఆయన అపరిచితుడు. ఒక నాన్న అంటే వస్తున్నారు. నేను పుట్టింది చెన్నై అయినా పెరిగిందంతా హైదరాబాద్లో. సో నాకు తెలిసిన దగ్గర నుంచి, నాకు స్పృహ వచ్చిన దగ్గర నుంచి నేను పెరిగిందంతా హైదరాబాద్లో. అప్పుడప్పుడు వస్తుంటారు చూపున రావడం. ఆయన ఎవరు నాన్నగారు వస్తుంటే పదండి అని బతిమాలేవాడు మా వాళ్ళని ఎయిర్పోర్ట్కి తీసుకెళ్ళమని. ఎవరో దూరంగా కనబడేవారు. ఆయన అట్లా బండి ఎక్కేసి మళ్ళీ ఇంటికి వెళ్తే ఆయన చుట్టూ ఆడిటర్స్ అని అప్పుడు ఎన్టీఆర్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్